హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా కోవిడ్ అవుట్‌బ్రేక్ తర్వాత ఇంకొక అవుట్‌బ్రేక్ జరిగింది. అదే హంటా వైరస్. అసలు ఈ హంటా వైరస్ అనేది ఏంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అర్జెంటీనాలో ఒక క్రూజ్ షిప్. దాంట్లో 150 ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ అయ్యారు. సో, ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ కంట్రీస్ నుండి ఆన్ బోర్డ్ అయ్యారు. అది ఏప్రిల్ 1, 2026లో స్టార్ట్ అయింది. సో, తర్వాత ఒకరోజు ఒక పర్సన్ తను సౌత్ అమెరికా నుండి ఆన్ బోర్డ్ అయ్యారు. సో, ఆ పర్సన్‌కి సడెన్‌గా సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. సేమ్ ఫీవర్, సోర్ థ్రోట్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, ఇటువంటివి స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. సో, నార్మల్‌గా డాక్టర్ ఏమనుకున్నారు అనంటే, సో, వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే ఉంది అని అనుకున్నారు. సో, దాని తర్వాత ఏమైంది అనంటే, తన సింప్టమ్స్ వర్సన్ అయిపోయాయి. అంటే చాలా ఎక్కువగా అయిపోయాయి. సో, అది లంగ్‌కి పాకడము, కిడ్నీ డ్యామేజ్ అవ్వడము అటువంటివి జరిగినాయి అన్నట్టు. సో, అలా అయ్యేసరికి తను ఎక్స్‌పైర్ అయ్యారు ఏప్రిల్ 11థ్ రోజు. ఫాలోడ్ బై దట్ దాని తర్వాత ఆహ్, అతని భార్య, అతని భార్యకు కూడా సేమ్ సింప్టమ్స్ వచ్చాయి. సో, సేమ్ సింప్టమ్స్ వచ్చాయి కాబట్టి తను కూడా ఎక్స్‌పైర్ అయిపోయారు. సో, మరి ఇంకొక థర్డ్ కేస్ ఏమైంది అనంటే జర్మన్ పర్సన్‌కి సేమ్ సింప్టమ్స్ తోటి సిక్ అయిపోయి ఎక్స్‌పైర్ అయిపోయారు. సో, వీళ్ళకి డౌటొచ్చి ఏం చేశారు అంటే, ఆ బాడీస్ నుండి ఒకసారి శాంపిలింగ్ తీద్దామని చెప్పేసి శాంపిల్ తీశారు. తీసేస్తే దాంట్లో బయటపడింది ఏంటి అంటే హంటా వైరస్ అనేది బయటపడింది. ఈ హంటా వైరస్ అనేది యూజువల్‌గా ఎలుకల నుండి వస్తదన్నట్టు. ఎలుకలు బైట్ చేస్తే కాదు, ఎలుకల యూరిన్ నుండి, మోషన్ నుండి, సలైవా నుండి, ఏదన్నా కంటామినేటెడ్ ఫుడ్స్ నుండి అట్లాంటివి వస్తా ఉంటాయన్నట్టు. సో, దీనివల్ల వన్స్ అది హ్యూమన్‌కి ట్రాన్స్‌మిట్ అయిపోతే సేమ్ లైక్ కోవిడ్ లాగానే హ్యూమన్ టు హ్యూమన్ అంటే మనిషికి మనిషికి ట్రాన్స్‌మిషన్ అనేది ఈజీగా ఉంటదన్నట్టు. సో, అలా ఒకటే దగ్గర ఆ క్రూస్ ఒకటే దగ్గర ఉండడం వల్ల ఒకరికొకరికి అట్లా స్ప్రెడ్ అయిపోయింది. సో, డబ్ల్యూహెచ్‌ఓ అనేది అలర్ట్ చేసిందన్నట్టు. సో, వీళ్ళని ఏం చేసింది, సేమ్ లైక్ కోవిడ్‌లో క్వారంటైన్ చేసినట్టు వీళ్ళని కూడా క్వారంటైన్ చేసింది. మనం కోవిడ్‌లో యూజువల్లీ 14-21 డేస్ క్వారంటైన్‌లో ఉన్నాం కదా! సేమ్ ఈ హంటా వైరస్ స్ట్రెయిన్‌కి ఆల్మోస్ట్ 6 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 42 డేస్ క్వారంటైన్‌లో పెట్టారు. ఈ 150 మెంబర్స్‌ని. దాంట్లో మనకి ఇండియన్స్ ఇద్దరున్నారు దాంట్లో. సో, ఈ 42 డేస్ క్వారంటైన్ పెట్టిన తర్వాత ఆ క్రూజ్ షిప్‌లో ఉన్న ప్యాసింజర్స్ అందరిని ఎవరి కంట్రీ వాళ్ళకి పంపించేశారు. సో, డబ్ల్యూహెచ్‌ఓ ఫైనల్‌గా ఏమని రిలీజ్ చేసింది అంటే, ఇది కోవిడ్ అంత పాండమిక్ సిట్యుయేషన్ అయితే కాదు. అండ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్‌మిషన్ అనేది కోవిడ్ లాగా అంత ఫాస్ట్‌గా అయితే స్ప్రెడ్ అవ్వదు. కానీ ఎక్కువగా వార్న్ చేసింది ఏంటి అంటే, ఈ యాండీ స్ట్రెయిన్ అనేది దానికి మోర్టాలిటీ అంటే చనిపోయే శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్ ఇచ్చింది. సో దట్ జనాలు కొంచెం అవేర్‌గా ఉంటారు అని. సో, ఇది అబౌట్ హంటా వైరస్. ఈ వీడియో తీసేలోపు ఇంకొక అవుట్‌బ్రేక్ జరిగింది. ఇంకొక వైరల్ అవుట్‌బ్రేక్ జరిగింది. అదేంటో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్‌లో చెప్పండి.